అందరికీ నమస్కారం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తూ ఉన్నది. నిర్బంధాలతో విద్యార్థి నాయకులని బంధిస్తున్నది. ఎంత నిర్బంధాలు చేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి ఏం ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వస్తున్నారో ఇవాళ విద్యార్థి లోకం ప్రశ్నిస్తూ ఉంటే విద్యార్థులను ప్రశ్నించే గొంతుకలను ఇవాళ మా బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులందరినీ కూడా మా ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని వైస్ ప్రెసిడెంట్ తుంగబాల్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి బంధించడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే వెంటనే విడిచిపెట్టాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నువ్వు అంటే ఇచ్చిన హామీలను నెరవేరుస్తానే ధైర్యం నీకుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? ఇవాళ విద్యార్థులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని ఇవాళ డిమాండ్ చూస్తూ ఉన్నాం. నువ్వు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏమైనాయని ప్రశ్నిస్తూ ఉన్నాం. వచ్చిన సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పినావు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఇవాళ నిరుద్యోగులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో విద్యార్థులందరూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే ఇంతవరకు ఒక ఉద్యోగం వేయలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అదేవిధంగా మహిళా విద్యార్థులకు చదువుకున్న మహిళా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తానని చెప్పినావు. ఇవాళ స్కూటీ ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. ఇవాళ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ లేదు. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పినావు. ఇవాళ విద్యా భరోసా కార్డు లేదు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నాం. అది కాక ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్లు లేక ఇవాళ నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు కాలేజీలో మూసుకునే పరిస్థితి ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తామని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా రావాల్సినటువంటి బకాయిలు చెల్లించలేదు, మెస్సు బకాయిలు చెల్లించలేదు. యూనివర్సిటీల్లోన ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయలేదు, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలన్నీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, ఇంకా అనేక శాతవాహన యూనివర్సిటీ కానీ ఇవాళ యూనివర్సిటీల్లో చాలామంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకందరికీ మెస్సు బకాయిలు ఎప్పుడు ఇస్తావు? ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు? ఈ రాష్ట్రంలో చాలా అస్తవ్యస్తంగా తయారైంది విద్యా వ్యవస్థ. వీటన్నిటిని తీర్చకుండా, వీటన్నిటిని నెరవేర్చకుండా ఇచ్చిన హామీలను తుంగలు తొక్కి ఇవాళ యూనివర్సిటీకి వస్తావా? ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు మా బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ స్వచ్ఛందంగా మాతో డిబేట్కి రా. ఎందుకు అరెస్టులు చేస్తున్నావు? ఎందుకు కంచెలు వేస్తున్నావు? అంటే ఏం భయమా? విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా మా బీఆర్ఎస్వి మీ గల్లబెట్టి వాళ్ళు అడుగుతుందని నెరవేర్చే విధంగా కూడా మీ పైన పోరాటం చేస్తామని ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేమంతా కూడా సైనికులాగా పనిచేస్తామని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.